చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ముంబై నటి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను మంగళవారం ఉదయం హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పై 3rd డిగ్రీ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఆంజనేయులను విజయవాడకు ఏపీ పోలీసులు తీసుకురానున్నారు. జగన్ ప్రభుత్వంలో నటి జత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్టు చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీలు చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఫోర్జరీ పత్రాల ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని సెప్టెంబర్ 13న జత్వానీ ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని బెదిరించడంతో పాటు ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబాటు, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో విద్యాసాగర్ను A1 నిందితుడిగా చేర్చారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో 3 ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. మరోవైపు జత్వానీ ఫిర్యాదుతో 3 ఐపీఎస్ల ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించాయి. A1గా ఉన్న విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సినీ నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయడానికి ఫిబ్రవరి 2న ఉదయం 7:30 గంటలకు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ విజయవాడ నుంచి ముంబైకు విమానంలో బయలుదేరారు. విశాల్ గున్ని హైదరాబాద్లో వారితో కలిశారు. అందరూ ఒకే విమానంలో ప్రయాణించి ముంబైకి చేరుకున్నారు. అదే రోజు ఉదయం 11:30 గంటలకు కుక్కల విద్యాసాగర్ మరో విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకు పయనమయ్యారు. వీరంతా అదే రోజు సాయంత్రం ముంబైలో ఓ చోట కలుసుకుని వ్యూహరచన చేసుకున్నారు. విద్యాసాగర్ ద్వారా జత్వానీ కదలికలు తెలుసుకున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కేసును వాపసు తీసుకోవాలని జత్వానీపై తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఈ విషయంలో ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి రావడంతో కూటమి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా విచారణ చేపట్టింది. జత్వానీ విషయంలో 3 ఐపీఎస్ల పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. 3 ఐపీఎస్ అధికారులను 2025 సెప్టెంబర్ 25 వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.